ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు నీకు స్పృహ వచ్చేదాకా పాపం కంటి మీద కునుకు కూడా లేకుండా కష్టపడ్డాడు. నిన్ను కాపాడింది డాక్టర్లు, మందులు కావే. గుణ భార్య అనే భావన తన మనసులో ఏదో ఒక మూల ఉంది కాబట్టి అలా చేశాడు. మీ అమ్మకి ఏం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని మాకు ధైర్యం చెప్పారమ్మా. గొప్ప భరోసా ఇచ్చారమ్మా. నిద్రపోతున్నట్టుంది. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. మధు, మనం కూడా ఒకసారి సరదాగా ఆ ఫార్చ్యూన్ కార్డ్స్ తీద్దామా? మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పించుకుందాం. నో, నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. నమ్మకం కోసం కాదే, ఏదో సరదాగా, జస్ట్ ఫర్ ఫన్. టైం అవుతుంది, కాలేజ్కి పోదాం పదా. అయ్యో, ఇంకా చాలా టైం ఉందే. పద వెళ్ళి సరదాగా చూద్దాం. పద. ఇయాళ్ళ నుంచి నువ్వు భూమి మీద ఉండవు, విమానాల్లో తిరుగుతావు. బోణి బేరం లాభం 2, 3, 4 బాగానే గిట్టుబడింది. పొద్దున్నే మంచి బేరం. ఫ్యూచర్ తెలుస్తుందా? తప్పకుండా తెలుస్తుంది తల్లి. జరిగేది తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది, జరుగుతున్నది కూడా తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్తారా? తప్పకుండా చెప్తాను తల్లి. మీ జాతకం ప్రకారమే, మీ అదృష్టం ప్రకారమే మీరు తీయబోయే కార్డులో మీ ఫ్యూచర్ ఉంటుంది. అది చూసే జరగబోయేదేంటో నేను చెప్తా. తీయవేతి. నేనా? నువ్వే తీయమ్మా. నీ చేత్తో ఒక కార్డు తీసి ఇవ్వు, అది చూసి నీ ఫ్యూచర్ ఏంటో నేను చెప్తా. తీయవే. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, గ్రహచారం గోచారం ఓం. ఇందులోంచి ఒక కార్డు తీయండి. తీయండి తల్లి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. వారాహి అమ్మవారు చాలా గొప్ప దేవత. గొప్ప జాతకం తల్లి నీది. నాన్న ప్రేమ కన్నా అమ్మ ప్రేమ గొప్పగా ఉంది నీకు. ఇప్పటిదాకా గడిచింది ఒక ఎత్తు, ఇక గడవబోయేది ఇంకొక ఎత్తు. ముందు చాలా మంచి కాలం ఉన్నది. కానీ
కొద్ది కాలం గడ్డు రోజులున్నాయి తల్లి. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అమ్మవారి దయ మెండుగా ఉన్నా కష్టకాలం అనుభవించక తప్పదు. నాకు ప్రాబ్లం అంటాడేంటినా? అమ్మా, నీకు నమ్మకం లేకపోయినా అమ్మవారి వాక్కమ్మా అది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తల్లి. కాలదోషం కానీ మనుషుల వల్ల చాలా కీడు ఉంది. మెలకుగా ఉంటే నీ భవిష్యత్తు బంగారంలా బాగుంటది. నువ్వు కూడా తీస్తావా? తీ. ఓ ఆహా, సత్యనారాయణ స్వామి అమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి. దేవుడి మీద ధ్యాస పెడితే కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అదేనమ్మా, అదే శుభోజ్జయం. పదవే. వెళ్ళరండి. బాగానే గిట్టుబడి మిగిలింది. లాభం 2. అమ్ము. కొద్ది కాలం గడ్డు రోజులున్నాయి తల్లి. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అమ్మవారి దయ మెండుగా ఉన్నా కష్టకాలం అనుభవించక తప్పదు. ఏంటే ఆయన అలా చెప్పాడు? డబ్బుల కోసం కొందరికి పాజిటివ్ గా, కొందరికి నెగటివ్ గా చెప్తుంటారు. నువ్వేం పట్టించుకోకలే, పద. ఏమైందే? ఎందుకో నా కుడి కన్ను అదురుతుంది. ఆడవాళ్ళకి కుడి కన్ను అదరడం మంచిది కాదని మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. ఏంటే ఇలాంటి వాటి మీద నమ్మకం లేదన్న దానివి? అమ్మమ్మ చెప్పింది, బామ్మ చెప్పింది అంటూ అతని మాటల గురించి, నీ కన్ను గురించి ఆలోచిస్తావే? మెడికల్ స్టూడెంట్వి. కన్ను అదరడానికి మంచి జరగడానికి లింక్ ఏంటే? ఆ అమ్మాయికి ఏ ఆపద రాకుండా వారాహి తల్లి మీరే కాపాడాలి. నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మమ్మ చెప్పింది ఎప్పుడు నిజమే అవుతుంది. తను ఎప్పుడు రాంగ్ చెప్పదు. నాకెందుకో అతను చెప్పింది కనిపించట్లేదా? చూసుకోవా? సారీ సిస్టర్, చూసుకోలేదు. చాలే వెళ్ళు. ఆ జ్యోతిషుడేమో గడ్డు కాలం అన్నాడు. వెంటనే బైక్ యాక్సిడెంట్ అవ్వబోయింది. ఏం జరగబోతుందోనని భయంగా ఉంది. హే, పిచ్చి దానిలా మాట్లాడొద్దు. వాడు చూసుకోలేదని చెప్పాడు కదా. అమ్మమ్మ చెప్పింది బైక్ యాక్సిడెంట్ అవ్వబోయింది అని ఫీల్ అవుతావేంటి? మెడికల్ స్టూడెంట్వి. ఇలాంటి నెగటివ్ థాట్స్ వస్తున్నాయేంటి నీకు? పద. సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. అమ్మా నాన్న దగ్గర అవుతున్నారన్న టైంలో ఈ ధీరజ్ గారు వచ్చేసాడేంటి? శనిగ్రహంలా వీడు ఎంటర్ అయితే సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. వీడు ఎంట్రీ ఇచ్చాడంటే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినట్టే. క్షణం కూడా వీడిని ఇక్కడ ఉండనివ్వకూడదు. మెడపట్టి బయటికి గంటేయాలి. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? నీకు నాకు పడకే కదరా నిన్ను మా నాన్నతో బయటికి పంపించింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు, మర్యాదగా వెళ్ళిపో. కూల్ తరుణ్, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నేను చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఐ హేట్ యూ. ఇక నీ మాటే వినేది లేదు. ముందు నువ్వు బయటికి నడు. యు హావ్ నో ఛాన్స్ టు స్టే హియర్. వెళ్ళు. తరుణ్ ప్లీజ్ బిలీవ్ మీ, మనుషులు ఇప్పుడు ఒకేలా ఉండర్రా. కాలంతో పాటు మారుతూ ఉంటారు.
మార్పా నీలోనా? నువ్వు చచ్చినా మారవరా. నీ మాటలు నమ్మేంత పిచ్చివాడిని కాదు నేను. మర్యాదగా వెళ్ళిపోతావా, మెడ పట్టుకొని బయటికి గంటమంటావా? తరుణ్ తరుణ్ నేను చెప్పేది విను తరుణ్, తరుణ్, ప్లీజ్. నన్న ధీరజ్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇలా అడుగు లోపల పెట్టానా లేదో వీడొచ్చి నన్ను బయటికి పోమని బెదిరిస్తున్నాడమ్మా. అది కాదు తరుణ్, నేను చెప్పేది వినరా అన్నా, వినిపించుకోవడం లేదు. సీరియస్ గా నన్ను అవతలకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేంట్రా, వీణ్ణి ఇంట్లోకి రావద్దని ఎందుకంటున్నావు? వాడి ఇంట్లోకి రావటం నాకు ఇష్టం లేదు కనుక. వాడంటే నాకు అసహ్యమని మీ అందరికీ తెలుసు. మళ్ళీ రావద్దంటున్నావని ఎందుకు అడుగుతున్నారు? నేను మాట్లాడేది వినరా అన్నా, వినిపించుకోవడం లేదమ్మా ఎంత చెప్పినా. ఏంట్రా తరుణ్, ఎందుకంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావురా? నేను వీడంటే నీకెందుకురా గిట్టదు? నీకు ఏం ద్రోహం చేశానని నిన్ను వీడికంటే ఎక్కువగా ప్రేమ పంచి పెంచాన్రా. వద్దత. ప్రేమ పంచడం అనే మాటలు పదే పదే అనకు. బోర్ కొడుతుంది, వినడానికి చాలా కష్టంగా ఉంది. ఒరేయ్, నా మీద నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని నా కొడుకు మీద ఎందుకురా చూపిస్తావు? అరే, ఎన్నో రోజుల తర్వాత వాడు నన్ను చూడాలని ఆశతో వచ్చాడు. నా కొడుకుని నా కాకుండా చేయడం అనేది తప్పురా. ఈ తప్పుల డిస్కషనే వద్దత. వాడిక్కడ ఉండటం కుదరదు 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 అంతే. మరీ అంత మొండిగా మూర్ఖంగా మాట్లాడుకురా. వీడి విషయంలో నేను ఇంతే మాట్లాడతాను. నన్ను ఎవరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా నేను వినను గాక వినను. ఏంట్రా వినవు? ఎందుకురా వినవు? ఈ ఇంట్లో మనిషికి ఒక న్యాయం ఉంటుందా? ఏంటి మనిషికో న్యాయం? లేకపోతే ఏంట్రా, నువ్వు మీ అమ్మని మాత్రం తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవచ్చు, నా కొడుకు నాతో ఉండటం తప్ప? మీది ఎలాంటి బంధమో మాది అలాంటి బంధమే కదా. వీడికి అమ్మతో ఉండాలని ఉండదా? నాకు నా కొడుకు చూసుకోవాలని ఉండదా? తల్లి ప్రేమ ఎవరికైనా ఒక్కటేరా, అమ్మ ఎవరికైనా అమ్మే. మీ అమ్మ నీకు గొప్పదైనప్పుడు వీడికి వీళ్ళమ్మ గొప్పది కదా? ఇది మా ఇల్లు, మా నాన్న మా అమ్మ. ఓ, అంటే నేను పరాయిదాన్ని అయిపోయానా? ఏరా గుణ, అలా నిలబడి చూస్తున్నావేంట్రా? నేను నీకు ఏమి కానా? ఇల్లు ఇల్లు నాకేం కాదా? నాన్న పోయినంత మాత్రాన ఇది నా పుట్టిల్లు కాకుండా పోతుందా? నా పుట్టింటి వాళ్ళు లేరనుకొని వెళ్ళిపోమంటావా? చెప్పరా. వాడు అలా మెడ పట్టి నా కొడుకుని గెంటుతాను అంటుంటే మౌనంగా చూస్తూ ఊరుకుంటావేంట్రా? నీ కొడుక్కి నువ్వు నచ్చ చెప్పలేవా? నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకోలేవా? అక్క, పెద్ద చేయకు. నేను పెద్ద చేయడం ఏంట్రా? నా కొడుకు నేను దుర్మార్గులం అన్నట్టుగా పెద్ద పెద్ద రంకెలేస్తున్నాడు నీ కొడుకు. చెప్పరా, నువ్వు వెళ్ళిపోమ్మంటే ఈ క్షణమే నేను నా కొడుకు వెళ్ళిపోతాం. నీకు నీ అక్క వద్దనుకుంటే, ఈ అక్క లేదు అనుకుంటే చెప్పరా. మాట్లాడవేంట్రా? అవునులే, నువ్వు ఈ మధ్య మారిపోయావు కదా. అక్కంటే పడకుండా పోయింది కదా. కొట్టొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టు ఒకరి రాక మరొకళ్ళకి దుర్మార్గం అవుతుంది. నువ్వు మారిపోయావురా. చెప్పుడు మాటలకి అలవాటు పడిపోయావు. అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనంలే. విత్తొకటి పెడితే చెట్టొకటి మొలుస్తుందా అని రక్తం పంచుకు పుట్టిన వాళ్లకు వాళ్ళ బుద్ధులే వస్తాయి కదా. మనుషులంటే పడకుండా ఉంటుంది. అక్క, ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా?
అనవసరం అంటే మమ్మల్ని నోరు మూసుకొని వెళ్ళు అనేగా నువ్వు చెప్పేది. నేనలా అనడం లేదు. మరి నీ మాటలు నేనెలా అర్థం చేసుకోవాలరా? నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉండదా? తల్లి కోసం వాడు రాకూడదా? నాతో పాటు కలిసి 4 రోజులు ఉండకూడదా? అమ్మగా ఆపేక్ష పడ్డం నేరమా? ఎందుకురా మీరంతా ఇంత కఠినంగా మారిపోయారు? నువ్వు మాట్లాడకపోయినా ఎవరి రాక ఎవరిని కఠినాత్ముల్ని చేసిందో నేను అర్థం చేసుకోగలను. వద్దమ్మా, ప్లీజ్. నా కోసం నువ్వు మామయ్యతో గొడవ పడద్దు. నన్ను తరుణ్ వద్దన్నాడని నువ్వు ఎవరిని తప్పు పట్టద్దమ్మా. వాడికి నేనంటే మొదట్నుంచి పడతాం. నేను మారానని ఎంత చెప్పినా అసలు వాడు నమ్మే పరిస్థితుల్లో లేడమ్మా. వాడు చదువులకి ఎదిగడే కానీ తప్పులు తెలుసుకునేదాకా ఎదగలేదమ్మా. వాడిని మనకు మామయ్యతో గొడవ పడకు. వాడికి నా మీద కోపం నేను గతంలో చేసిన తప్పుల వల్లే కదమ్మా. ఇది నాకు పడాల్సిన పనిష్మెంటే. ఇందులో బాధపడాల్సిన పని లేదమ్మా. నేనొచ్చి నిన్ను నీ తమ్ముణ్ణి దూరం చేయటం తప్పమ్మా. నేను వెళ్ళిపోతానులే అమ్మా. అమ్మా ఆపకమ్మా. వీడు వెళ్ళిపోతానంటున్నాడు రా. వెళ్ళిపోమంటావా? వీడితో పాటు నన్ను కూడా బయటికి వెళ్ళిపోమంటావా? వెళ్ళత్తా, మేమెవరం ఫీల్ కావలే. తరుణ్, నువ్వు మాట్లాడకురా. అనాల్సిన మాటలన్నీ అననిచ్చి ఇప్పుడు మాట్లాడద్దు అంటున్నావా? ఇంతసేపు నీ మౌనం ఏంటో నాకు అర్థమైందిరా. నీకు నేను పగదాన్నయ్యాను, పరాయిదాన్నైపోయాను. వీణ్ణి నువ్వు గుండెల మీద ఆడించుకొని పెంచావురా. ఇప్పుడు నీ కొడుకు వాడి గుండెల మీద తన్ని వెళ్ళిపోమంటే ఆగమని ఒక్క మాట అనలేవారా? అనడు, అనలేడు. ఆల్రెడీ వాడుంటే నేను ఉండనని మా నాన్నకి ఎప్పుడో చెప్పాను. అవులే, మాట, పంతం, పట్టుదల, మొండితనం నువ్వు ఆ తల్లి కొడుకువేగా. చూడండి, ఇప్పుడు నా ప్రస్తావన ఎందుకు? తరుణ్, నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? మీ అత్త అన్నట్టు అమ్మ ఎవరికైనా అమ్మే కదా. అతను వాళ్ళ అమ్మ కోసం వచ్చాడు. నిన్నవైనా డిస్టర్బ్ చేస్తున్నాడా? అమ్మా, నీకు వాడి గురించి తెలీదమ్మా. నాకు తెలియకపోవచ్చురా, కానీ నీకు తెలిసింది ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకోవడం పొరపాటు. భార్యనని అంటున్నాడు కదా, మార్పు నిజమో అబద్ధమో ఓపిగ్గా చూస్తే తప్పేం లేదు కదా. అతనికి ఏమైనా నష్టం కలిగించినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు కాదు. కుదరదు అని నువ్వెందుకు తప్పుడు వాడు అనిపించుకుంటావు? తల్లి కొడుకుల్ని విడదీశావన్న పేరు నీకెందుకు చెప్పు? మార్పును ఆహ్వానించాలరా. మనుషులందరితో శత్రుత్వం అంత మంచిది కాదు. విను, మీ అమ్మ కూడా చెప్తుంది కదా. తరుణ్, ఇంకా ఈ విషయాన్ని పెద్ద చేయకు. వింటున్నావుగా, మీ నాన్న కూడా చెప్తున్నాడు. ధీరజ్, నువ్వు లోపలికి వెళ్ళు. పదరా, బ్యాగ్ తీసుకో. పదమ్మా. అరే తరుణ్,
ఏరా మధు కాలేజీకి వచ్చిందా? ఎక్కడైనా కనిపించిందా? లేదురా, ఎక్కడ కనపడలేదు. రానట్టే ఉంది. వస్తే ఈ పాటికి ఎక్కడో ఒక చోట కనిపించేది కదా. ఓ, ఎరా, మధు రాలేదని వరి అవుతున్నావా? 3 రోజుల నుంచి కాలేజీకి రావడం లేదురా. ఏమై ఉంటుందో, ఎందుకు రావడం లేదు అని వరి అవుతున్నానరా. అవునవును, ఎందుకు కావు? వన్ సైడ్ లవర్వి కదా. ఏరా, నేను వరి అవుతుంటే నీకు వేలాకోలంగా ఉందా? అడ్వాంటేజ్ తీసుకొని టీస్ చేయాలని చూస్తున్నావా? ఇవాళ వన్ సైడ్ లవ్ కావచ్చు, ఇప్పుడు అప్పుడు I2 లవ్ అని మధుతో చెప్పిస్తాను చూడు. ఆ, ఈ మాట నువ్వు అనడం నేను వినడం లక్షోసారి. ఓ పని చేయరా, ధైర్యం చేసి ఇంటికెళ్ళి ప్రపోజ్ చేసేయ్. చెప్పు తీసుకొని కొడుతుందిరా. ఇంట్లో వాళ్ళు వీపు చీరేస్తారు. భలే సలహా ఇస్తున్నావురా. నువ్వు ప్రపోజ్ చేయడానికి వెనకాడుతుంటే తను ఎలా I2 అంటుందిరా? చేస్తారా, దేనికైనా ఒక టైం వస్తుంది. ఓ పని చేయరా, సిద్ధాంతి గారిని కలిసి మంచి ముహూర్తం పెట్టించుకుని అప్పుడు ప్రపోజ్ చేయి. అనరా అను, నువ్వే కంగ్రాట్స్ చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. రే, మధు వచ్చేసిందిరా. వెళ్ళరా, వెళ్ళి ప్రపోజ్ చేయి. అసలు నా వైపే చూడడం లేదురా. ఎలా ప్రపోజ్ చేయమంటావురా? నువ్వు చూసే అవకాశం ఇవ్వాలిరా, ఇంప్రెస్ చేయాలి. అప్పుడే కదా నీ మీద లుక్ పడేది. చూడు. హాయ్ మధు. హాయ్. 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 హాయ్ మధు. హాయ్. ఆయింట్మెంట్ రాసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నువ్వేమనుకోనంటే నేను రాయినా ఆయింట్మెంట్ ఇలా ఇవ్వు.